నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ జనసేన కూటమి 99 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం 94 మందిని ప్రకటించగా జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తామంటూ 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైనం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోందన్న సజ్జల రామకృష్ణారెడ్డి జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా అలాగే ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని కామెంట్స్ కనుల పండుగగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థాన గిరి ప్రదక్షిణ మహోత్సవం ఆది దంపతుల నగరోత్సవానికి కర్పూర నీరాజనాలతో స్వాగతం పలికిన నగరవాసులు ఈనాడు పత్రికపై మండిపడ్డ మంత్రి కొట్టు సత్యనారాయణ తమ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాడంటూ రామోజీరావుపై ఆగ్రహం చంద్రబాబు నాయుడు అవినీతి ఎల్లో మీడియాకు కనపడదు అంటూ విసుర్లు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ ఊసు లేకుండానే 118 స్థానాలకు ఇరు పార్టీలు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు శనివారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ ప్రకటన చేశారు పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు 3 లోక్సభ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు అలాగే టీడీపీ తరఫున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు విడుదల చేశారు అయితే జనసేన తరఫున 24 సెగ్మెంట్లకు గాను కేవలం 5 స్థానాలకు మాత్రం ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్ ఇక బీజేపీ ప్రస్తావన రాగా ఇరువురు తలో మాట చెప్పడం గమనార్హం మా పొత్తుకు బీజేపీ శుభాశీస్సులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొనగా ప్రస్తుతానికి టీడీపీ జనసేన పొత్తు ఖరారు అయింది పవన్ కళ్యాణ్ చెప్పినట్లు బీజేపీ కలిసి వస్తే అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తాం ఇప్పటికైతే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొనడం గమనార్హం తొలి జాబితా సందర్భంగా చంద్రబాబు టీడీపీ సీనియర్లకు షాక్ ఇచ్చాడు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరి కళా వెంకట్రావుకి హ్యాండ్ ఇచ్చాడు అటు గంటా శ్రీనివాసరావుకు కూడా జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉంది మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకుంటాం ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ మాట్లాడతాం ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు మేము చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి మనం నలుగుతా ఉన్నాం 2019కి ఈ అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్నీ ఆలోచించి చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ
2019లో కనీసం ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాత్మకంగా స్పందించారు. ఈ జాబితా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారనే విషయం అర్థమవుతోందన్నారు. ఎవరు ఎన్ని సీట్లలో ఎక్కడ పోటీ చేసినా వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, వచ్చే ఎన్నికల్లో గెలిచేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. 24 స్థానాలతో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలనని అనుకుంటున్నారా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. కనీసం ఆ 24 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఉన్న పవన్ను చూస్తే జాలేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. గత ఎన్నికలో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పవన్కు ఈసారి కనీసం తాను పోటీ చేసే స్థానంపై కూడా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. మిగిలిన స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే ఉంటారని, పవన్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుందని సెటైర్ వేశారు. పవన్ను అభిమానించే వాళ్ళు ఇకనైనా ఆలోచించాలి. చంద్రబాబుకు ఎందుకు మద్దతు ఇస్తున్నాడో పవన్ చెప్పలేకపోతున్నాడు. ఇటీవలి వరకు ఎన్నో మాటలు చెప్పిన పవన్ ఇప్పుడెందుకు దిగజారిపోయారు? జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే నిర్ణయిస్తారా? ఓ రాజకీయ పార్టీని నడిపే లక్షణాలు పవన్ కళ్యాణ్కు లేవని స్పష్టంగా తేలిపోయింది అంటూ సజ్జల విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకొని దాంతో తృప్తిపడి తానుకున్న లేదా తాను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా మొత్తంగా చంద్రబాబుకు అప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్. సరే, దానికి మళ్ళీ ఒక కలరు, ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని. అసలు ఈయనకు లాస్ట్ టైం చేసినప్పుడే 2 చోట్ల ఆయన పోయాడు. ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబును ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు. తను చెప్పుకుంటున్న భాష్యం ఏదైతే ఉందో అంతా ఘోరాలు జరిగిపోతున్నాయి అనేది చెప్పడం తప్ప సరైన కారణం చెప్పలేకపోతున్నాడు. ఆ రోజు చెప్పలేకపోతున్నాడు, ఈ రోజు చెప్పట్లేదు. అయితే ఫస్ట్ నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే మాకు చాలా రోజులు అర్థమవుతుంది. తక్కువ సీట్లకు ఒప్పుకొని పైగా అందులో పోటీ కాదు విన్నింగ్ ఛాన్స్ ఎట్టుంది అనేది చూడాలా అనేది వీటన్నిటి ద్వారా తను బలము లేదు, స్పొరాడిక్గా అక్కడక్కడ ఉంది. ఒకవేళ ఏదన్నా ఉంటే అది చంద్రబాబు గుత్త మొత్తంగా ఇవ్వాలి అనే ధోరణి, విపరీత ధోరణి రాజకీయ పార్టీలో ఉండకూడదు పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంటే. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు తనకు అప్పనంగా దొరికిన జనసేనను మింగేసి ఏ రకంగా తద్వారా ప్రయోజనం పొందాలనుకున్నాడు. ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఇలాంటి ఎత్తుగడల్లో వీటిలో పొత్తులు పెట్టుకోవడంలో. ఆ రోజేమో 19 ఎలక్షన్లో యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాల కాబట్టి లాస్ట్ మినిట్లో ఆయన ఇండిపెండెంట్ పోటీ చేయమని చెప్పాడు. వైసీపీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు రాసిన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. గత 3.5 సంవత్సరాలుగా నరసాపురంలో నా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశానని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం సేవ చేయాలనే నా దృఢ నిశ్చయానికి గుర్తుగా వైఎస్ఆర్సీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నట్లు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్కు రాసిన లేఖలో తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన జాబితాలో పెడన నియోజకవర్గం నుంచి తన పేరు లేకపోవడంతో మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కుప్పకూలారు. ఆయన కృతివెన్ను మండలం చినపంద్రాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే సమయంలో టీడీపీ ఫస్ట్ లిస్టులో పెడన నియోజకవర్గం నుంచి పోటీకి కాగిత కృష్ణప్రసాద్ పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
పెడన్లో తనకే అవకాశం వస్తుందని ఆశిస్తూ ఎన్నికల ప్రచారంలో బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. సీటు దక్కకపోవడంతో ఎన్నికల ప్రచారంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పక్కన కూర్చోండి. కావాలనే తమ ప్రభుత్వంపై ఓ పత్రిక బురద చల్లాలనే ఉద్దేశంతో అసత్య కథనాలు ప్రచురిస్తోందని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో తప్పులు జరిగినప్పుడు ఒక్కసారి కూడా రాయని పత్రిక ఇప్పుడు తమ హయాంలో తప్పులు జరగకపోయినా అసత్యాలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. ఈనాడు పత్రికలో వచ్చిన జగన్ ఏలుబడిలో దేవుళ్లకు రక్షణ కరువు అనే కథనంపై మంత్రి కొట్టు సత్యనారాయణ సీరియస్ అయ్యారు. బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంకు సంబంధించి ఏ తప్పు దొరకకపోవడంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నేడు రాసిన వార్తలు తప్పుడు వ్రాతలు అని మండిపడ్డారు. గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది వస్తే షూటింగ్ చేసి 30 మందిని చంపినప్పుడు ఈ పేపర్ ఏం రాసిందని ప్రశ్నించారు. ఇప్పుడు తప్పు జరగకపోయినా తప్పు జరిగినట్లు రాస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం జరుగుతుంటే ఇవన్నీ ఈనాడుకి కనబడటం లేదా అని నిలదీశారు. అంతర్వేది రామతీర్థంలో జరిగిన ఘటనలను ఇప్పటికీ ఎన్నిసార్లు ఉదాహరించారో చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలు మళ్ళీ ఎప్పుడైనా ఉదాహరించారా అని అన్నారు. ఈనాడు కథనం వెనుక చంద్రబాబు ఉన్నాడా అనేలా కథనాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో వినూత్న మార్పులు తీసుకుని వచ్చామని, ప్రీ ఆడిటింగ్ సిస్టమ్ను తీసుకువచ్చి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇవన్నీ పత్రికకు కనపడడం లేదా, ఇవన్నీ వాస్తవాలు కాదా ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వంపై బురద చల్లడం మానుకొని మంచి జరిగితే మంచి జరిగినట్లుగా రాయాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటే, హిందూ ధర్మ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉంటే, దాని ద్వారా దేవాలయాలన్నీ అభివృద్ధి చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉంటే ఇవన్నీ కూడా ఈనాడుకి కనపడట్లా. ఎక్కడ చిన్న అక్షర ముక్కు కూడా మాకు ఎక్కడ కనపడట్లా. రాసినప్పుడు అంతర్వేదిలో రథం కాలిపోయిందన్నది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఈనాడు ఉదహరించారు. రామతీర్థంలో ఎక్కడో కొండ మీద ఉన్న రాముల వారి విగ్రహాన్ని తల పగలు కొట్టేసిన విషయం ఎన్నిసార్లు ఉదహరించారు. రాజమండ్రిలో జరిగిన సంఘటన, లేకపోతే గుంటూరులో జరిగిన సంఘటన, లేకపోతే సత్తినిపల్లిలో జరిగిన సంఘటనని ఎన్నిసార్లు ఉదహరించారు. ఇవన్నీ ఏకకాలంలో 1 నెల 2 నెలల కాలంలో జరుగుతున్న దాంట్లో ఇప్పుడు మాకు అర్థమయ్యేది ఏంటంటే, ఇవాళ ప్రత్యేకించి ఈనాడులో కథనం వచ్చిందని బట్టి ఆలోచిస్తే దీని వెనకాల మరి చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉందేమో అనిపించేలాగా ఈనాడు రాసిన రాతల్లో ఉన్నాయి. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాల్లో కూడా రామోజీరావు గారు సలహా ఇస్తూనే ఉంటాడు. ఆయన సలహాల మీదే నడుస్తున్నట్టుగా ప్రొజెక్షన్ కూడా వస్తుంది. ఆయన సలహాలు వినలేదు కాబట్టి అవాళ రామారావు గారిని దింపేయడంలో మా పాత్ర ఉందని కూడా రామోజీరావు గారు మరి బాహాటంగానే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ కుట్రల వెనుక రామోజీరావు గారి సలహాలు కూడా ఉన్నాయా? రానున్న ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లను టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. పవన్ కు సీఎం అయ్యేంత సీన్ లేదని తేలిపోయిందని, ఆయనను టీడీపీ 24 సీట్లకే పరిమితం చేసిందని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు లోకేష్ను పవన్ ఏమన్నారో, పవన్ను చంద్రబాబు ఏమన్నారో వాళ్ళు మర్చిపోయారని మంత్రి రోజా అన్నారు. సింగిల్గా అయితే జగన్ను ఎదుర్కోలేమనే
అన్నీ పక్కన పెట్టి కలిసిపోయారని విమర్శించారు. పవన్ను సీఎం చేసుకోవాలని కాపు సోదరులు చాలా ఆశపడ్డారని, కానీ ఆయన విలువ కేవలం 24 సీట్లు మాత్రమేనని ఈ రోజు తేలిపోయిందని రోజా ఎద్దేవా చేశారు. టీడీపీ 94 సీట్లు తీసుకున్న చంద్రబాబుకు మళ్లీ సీఎం అయ్యే యోగం లేదని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా కనీసం సొంత నియోజకవర్గం కుప్పంకు మంచినీళ్లు ఇవ్వలేకపోయారని అన్నారు. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లకు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 years ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలను ఓట్లు అడిగే అర్హత వైసీపీ పార్టీకి మాత్రమే ఉందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. గత టీడీపీ హయాంలో హామీలు ఇచ్చి విస్మరించి ప్రజలను మోసం చేశారని అన్నారు. మంచి మెజారిటీతో పశ్చిమంలో గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని తెలిపారు. 44వ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ లబ్ధి తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అన్నారు. సంక్షేమ అభివృద్ధి చూసి ఓటు వేయమని ప్రజలను కోరుతున్నామని చెప్పారు. ప్రజా సంక్షేమ పాలన అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి పాలన అన్నారు. గత ప్రభుత్వాలు మాయ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాయని అన్నారు. ప్రజలను ఓటు అడిగే అర్హత తమకు మాత్రమే ఉందని, ఇతర రాజకీయ పార్టీలకు ఓటు అడిగే అర్హత లేదన్నారు. విజయవాడ పశ్చిమంలో వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంచి మెజారిటీతో గెలిచి సీఎంకి కానుగ్గా ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, పలు డివిజన్లకు కార్పొరేటర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. గడప గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. మేము మరి ఏ హామీ నెరవేర్చకుండా ఓటు అడిగే హక్కు జనసేనకు కానీ తెలుగుదేశానికి కానీ లేదు. తప్పకుండా రానున్న కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో జెండా ఎగిరివేయడం ఖాయం. 175కు 175 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న కాలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమ పథకాలు మీకు చేకూరిస్తేనే నాకు ఓటేయండి, మీ ఇంటికి నేను లబ్ధి చేకూరిస్తేనే నాకు ఓటేయండి అని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు. మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, అలా ఆ 800 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు, 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి మేము ప్రజలకు వెళ్ళి ఓటు అడుగుతున్నాం. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతి డివిజన్కి వచ్చి వెళ్ళినా సరే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని పథకాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి మేము ఓటు అడుగుతున్నాం. ఆ ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో నన్ను మంచి మెజార్టీతో గెలిపించుకుంటానని చెప్పేసి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయం. పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే 175కు 175 స్థానాలు కైవసం చేసుకుని మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా ఉందన్నది మీడియా మిత్రులు కానీ, ప్రెస్ మీడియా కానీ, ప్రజలు కానీ
ఈరోజు ప్రతి ఒక్కరి కళ్ళకి కట్టే విధంగా ప్రతి ఒక్క రోడ్డు సీసీ రోడ్డుతోటి ప్రజలకి నిత్యం వాళ్ళకి కావలసిన సదుపాయాలని కల్పిస్తూ ఇటు వాటర్ కానీ డ్రైనేజెస్ కానీ వాటర్ ట్యాంకులు కానీ పార్కులు కానీ ప్రతి ఒక్కటి నిర్మిస్తూ సంక్షేమం కూడా అదేవిధంగా ప్రతి గడపకి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందజేస్తూ ఈరోజు ఇన్ని రకాలుగా మంచి పరిపాలన అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము ఓటు అడగడం జరుగుతుంది. ఈరోజు మేము ఎంత ధైర్యంగా ఓటు అడుగుతున్నాము, ఎంత ధైర్యంగా ప్రజల వద్దే తిరుగుతున్నాము, ప్రజల మధ్యలోనే తిరుగుతున్నాము, ప్రజలతో మమేకం అవుతున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుని బట్టి ప్రజలకి ఏ రకంగా మేము చేరువుగా ఉన్నాము అన్న దీంతో ఆ ధైర్యంతో మేము తిరగగలుగుతున్నాం. 61వ డివిజన్లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వాంబే కాలనీలో త్రాగునీటి పైప్ లైన్ల సమస్య పరిష్కారంతో పాటు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లను, కుల ధృవీకరణ పత్రాలు వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, 60వ డివిజన్ కార్యదర్శి బేవర నారాయణరావు, డివిజన్ నేతలు వాంబే కాలనీ జీ బ్లాక్లో శనివారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి అధిష్టానం ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 60వ డివిజన్ వాంబే కాలనీ జీ బ్లాక్లో పర్యటించడం జరిగిందని తెలిపారు. తమ దృష్టికి వచ్చినటువంటి త్రాగునీటి పైపు లైన్లు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, వీటితో పాటు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్, కుల ధృవీకరణ పత్రాల పంపిణీ వంటి సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. త్వరితగతిన స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 60 డివిజన్లో వాంబే కాలనీలో జీ బ్లాక్లో ఈరోజు పర్యటన జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా చక్కటి పథకాలు వస్తున్నాయి ఇక్కడ. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ కొన్ని డ్రైనేజీ సమస్యలు కానీ, కొంత త్రాగునీరులో ఏదో కొంచెం డ్రైనేజీ కలుస్తుందని చెప్పి ఇమ్మీడియట్గా కూడా వెరిఫై చేసి ఉంటే కనుక పైప్ లైన్స్ కూడా మార్చమని కూడా చెప్పడం జరిగింది. కొంత ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్లు కొంతమంది పెండింగ్ ఉన్నాయి, అవి కూడా వెంటనే అధికారులు కలెక్టర్ గారితో కూడా ఇప్పుడే మాట్లాడాను. తప్పకుండా అది కూడా వాళ్ళకి చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియపరచుకున్నాం. అంటే ఏదైనా కానీ జగనన్న 100కి 99% అందరూ కూడా జగనన్ని కోరుకుంటున్నారు. 1% ఏంటంటే వాళ్ళకి అర్హత లేకపోయినా పెన్షన్ కోరుకునే వాళ్ళు కానీ, అర్హత లేకపోయినా మాకు అది కావాలనుకునే వాళ్ళు కొంత ఏదైనా ఇబ్బంది పడితే పడి ఉండొచ్చు. కానీ మనం ఒకటే గమనించాలా, గతంలో చంద్రబాబు టైంలో 400 కోట్లు ఇచ్చే పెన్షన్ అమౌంట్ని ప్రతి నెల ఇవాళ 2000 కోట్లు ఇస్తున్నాం ఈరోజు. అంటే జనాలకి ఏ విధంగా మనం పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు టైంలో 30 లక్షల పెన్షన్లు ఉంటే ఇప్పుడు 60 లక్షల మంది పెన్షన్లకు ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక. ఇట్లా ప్రతి ఒక్క పథకం కూడా అమ్మఒడి కానీ, చేయూత కానీ, అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా పథకాలు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కొంతమందికి అర్హత లేకపోయినా పథకాలు అడుగుతున్నారు. వాళ్ళకి మేము అమ్మ ఇది పరిస్థితి అంటే కొంత వాళ్ళకి నచ్చ చెప్తున్నాము. వాళ్ళు వెంటనే, ఎందుకంటే పథకాల విలువ పెరిగింది, పథకాలకి ఈరోజు ప్రాముఖ్యత పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పథకాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన సెంట్రల్ ఇన్ఛార్జి ఎల్లంపల్లి శ్రీని గారు ఆధ్వర్యంలో డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఇంతకుముందే మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాంబే కాలనీలో రోడ్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి అంతా కూడా అభివృద్ధి అయ్యి ఉంది. మన ఎల్లంపల్లి శ్రీనన్నకి స్థానికులు వాంబే కాలనీలో రైల్ ట్రాక్ దగ్గర కింద లోబిజీ లాంటిది ఇస్తే చేపిస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలామంది రైల్ ట్రాక్ దాటి వెళ్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ భారీ మెజార్టీతో మన జగన్మోహన్ రెడ్డి గారిని, ఎల్లంపల్లి శ్రీని గారిని గెలిపించుకుంటాం సెంట్రల్ నియోజకవర్గం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం కార్యక్రమం తుమ్మలపల్లి వారి క్షత్రియ కళాక్షేత్రం నందు ఈ నెల 26 నుండి మార్చి 1వ తేదీ వరకు జరుగుతుందని దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్కృత భాషలో పండితులు 126 మంది పాల్గొంటారని అన్నారు. విజయవాడ ఇంద్రకిలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో 6వ అంతస్తు నందు ఈవో కెఎస్ రామారావు, ప్రముఖ అవధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, పలువురు పాలక మండలి సభ్యులు, ఆలయం అధికారులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అవధాన సరస్వతి పీఠం హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం కార్యక్రమం తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రం నందు ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. 26వ తేదీ ఉదయం 9 గంటలకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఈవో కెఎస్ రామారావు తెలిపారు.
ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 8 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కనకదుర్గమ్మ వారి వైభవం, కీర్తి, మహిమల గురించి సంస్కృతాంధ్ర భాషలో 126 మంది పండితులచే అరుదైన భవ్యమైన పదార్చన అమ్మవారి సేవ చేయనున్నట్లు ప్రముఖ అవధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ తెలిపారు. విజయవాడలో మొట్టమొదటిసారిగా నిర్వహించే శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం విద్యార్థులకు విద్యాభాష వికాసం, విజ్ఞాన వికాసం కలిగించేలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని భాషా సరస్వతి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మాడుగుల నాగఫణి శర్మ తెలిపారు. ఎన్నో రకాల పూజలు, దసరాలో వివిధ రకాల అలంకారాలతో పూజలు నిర్వహించాము. తర్వాత జరిగినటువంటి దీక్షలలో భవానీ దీక్ష కార్యక్రమాల్లో దీక్ష విరమణ సందర్భంగా ఇక్కడ అనేక లక్షల మంది భవానీ దీక్ష పరులతో అమ్మవారికి సేవలు చేయడం జరిగింది. అలాగే ఒక అనుకోకుండా దుర్గా సౌందర్య పుస్తకాన్ని కూడా మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇన్ని కార్యక్రమాల మధ్యన ఈ మధ్యనే మరి పరమేశ్వరుడు యొక్క మల్లేశ్వరుడు యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని దాన్ని కూడా భక్తులకు కుంభాభిషేకాన్ని నిర్వహించి మరి భక్తులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. భక్తులందరూ పరవశిస్తున్నారు. ఒక మంచి ఆలయాన్ని భక్తులకు ఇంతకాలానికి కాస్త ఆలస్యమైన భక్తులకు అందుబాటులోకి వచ్చారు. పరమేశ్వరుడి దర్శనాన్ని నిత్యం చేసుకుంటున్నారు, భక్తులు సంతోషిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో గురువు గారి చేత ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ ఇలా నేను వచ్చాను, ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయి అని చెప్పి గురువు గారితో మాట్లాడితే, గురువు గారు నాకు అమ్మవారికి ఏదైనా వచ్చి మీ వంతు మమ్మల్ని ఆశీర్వదించండి, అమ్మవారి సమక్షంలో మీరు ఏదైనా కార్యక్రమం చేయండి, ఒక అష్టావధానమైనా చేయండి అని అడిగితే ఆయన మేధస్సులో ఏం మెదిలిందో తెలియదు. మన పద్యమో, ఒక సుమతీ శతక పద్యమో, ఒక దాశరథి శతక పద్యమో రానివాడు తెలుగువాడు కాకూడదు. తెలుగు వాళ్లకు అంత పద్య విద్య ఉన్నది. హిందీ లాంటి గొప్ప భాషలో కూడా దోహా అన్నారు. 2 పాదాలు కలిగిన ఒక కవితా ఖండిక ఉంది తప్ప 4 పాదాల సంపూర్ణమైన పద్యము మన తెలుగు వాళ్లకు మాత్రమే ఉన్నది. ఇది మనకున్న భాషా వైభవము. భాష, సంస్కృతి, సంప్రదాయము ఇవన్నీ నిలపడానికి మొట్టమొదటి నుంచి కూడా దేవాలయాలే మూలము. దేవాలయాలు భాషకు, సంస్కృతికి, ఆచారాలకు, సంప్రదాయాలకు నిలయము దేవాలయము. సాక్షాత్తు ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్నటువంటి అమ్మవారు, ఆమె త్రిశూలధారిణి అయి దుర్గాదేవి. ఇది ఎటువంటి క్షేత్రము? మొత్తము భారతదేశములోనే ఒక ప్రత్యేకముగా ఎన్నదగినటువంటి క్షేత్రము. ఎందుకంటే పాశుపతము అనే అస్త్రమును శివుడు ప్రసాదించిన చోటు అర్జునునికి. పాశుపతాస్త్రముతో భారత మహాసంగ్రామములో విజయమును సాధించాడు అర్జునుడు. ఆ అస్త్రాన్ని పట్టుకునే శక్తి కావాలి కదా, అందుకని ఆయన భిల్లుడయ్యాడు. భిల్లుడై మల్లయుద్ధం చేశాడు అతనితో. నమో హిరణ్యబాహవే అన్నారు. శివుడు హిరణ్యబాహువుడు. ఆయన ఇలా ముట్టుకోవటం వల్ల అర్జునుడికి శక్తి ప్రసారమైనది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే ప్రచార నినాదంతో ఈ నెల 25 నుండి రాష్ట్ర స్థాయి కళాజాతా నిర్వహిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. ఓటు ప్రాధాన్యత తెలుపుతూ నృత్య, నాటికలు, గజల్స్, గేయాలు, జానపదాలతో కూడిన కళారూపాలను ప్రదర్శిస్తూ ఓటర్లను జాగృతపరుస్తామని తెలియజేశారు. ఎన్నికల్లో ధన ప్రభావం, మద్యం పంపిణీ లాంటి ప్రలోభాలను తగ్గించడానికి కృషి చేస్తామని వివరించారు. ఫిబ్రవరి 25న రాష్ట్ర స్థాయి కళాజాతాను విశాఖపట్నం నుండి ప్రారంభిస్తున్నామని, మార్చి 8న కర్నూలులో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. 15 మంది సభ్యులతో రిటైర్డ్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ మేధావులు, ప్రొఫెసర్స్తో ఏర్పడింది. ప్రధానంగా ఈ సంస్థ ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటం, ప్రజాస్వామ్యం వికసించేట్టు చేయటం, దానికోసం ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి, జాగృతం చేయడానికి కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సవరించడానికి, ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు కృషి చేసింది. 12 మందితో కూడిన
ఒక కళాజాత రేపు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ప్రారంభం కాబోతుంది. ఈ కళాజాత ముఖ్య ఉద్దేశం ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే లక్ష్యంతో నినాదంతో ఈ జాతర నిర్వహిస్తున్నాం. ఇందులో గేయాలు, జానపదాలు, నృత్యనాటికలు, గజల్స్ ఇలాంటి కళారూపాలు ఉంటాయి. 26 జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లా కేంద్రాలు నిర్వహించడం ద్వారా మీడియా ద్వారా ఈ సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందించాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతిరోజు 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఈ కళా బృందం గతంలో అనేక సామాజిక విషయాల మీద కళా ప్రదర్శన అందించిన అనుభవం ఉన్న బృందం. బోట్ యొక్క ఇంపార్టెన్స్ గ్రహించట్లేదు. మనందరికీ తెలుసు గడ్డిపోచ చాలా పలచగా ఉంటుంది, కానీ దాంతోనే ఒక తాడులాగా చేసే ఏరుగుని కూడా అది కట్టేసే శక్తి వస్తుంది. ఈ బోటు విలువ అంత గొప్పదనమాట. కానీ ఏం జరుగుతుంది, చిన్న చిన్న వర్గాల్లో ఏమండి మాకు రాజకీయాలు అర్థం కావు, ఏదో మా నాయకుడు ఏం చెప్తే అంత మేము చేస్తామంటారు. మొత్తం మీద 80% వాళ్ళు ఓటేస్తారు. కానీ ధనిక వర్గాలు, చదువుకున్న వాళ్ళు ఎవరు వస్తే ఏమిటంటే మనం చేసేదా పెట్టేదా అన్నట్టుగా వాళ్ళు ఒక నిర్లిప్తత చూపిస్తున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ ఈ ఓటు యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు గ్రహించట్లేదు. ఇప్పుడిప్పుడే కాస్త తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా దొంగ ఓట్లు వేయడానికి వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు, అందులో సందేహం లేదు. కానీ ఓటెళ్ళు వేయకపోతే దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే వాడెవరో గొప్ప స్టేట్స్మెన్ చెప్పాడు, యూ గెట్ ద టైప్ ఆఫ్ గవర్నమెంట్ యూ డిజర్వ్. మీ అర్హత ఎంత ఉందో అలాంటి వాడే మీకు రిప్రజెంటేటివ్గా వస్తాడు, దానికి తగ్గట్టుగానే మీ పరిపాలన ఉంటుంది అని చెప్పి. రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ మాచవరం డౌన్లో నూతనంగా ప్రారంభించబడింది. మీ ముఖ వర్చస్సును మరింత ఇనుముడింప చేయడంతో రైట్ చాయిస్ ప్రధాన భూమిక పోషిస్తోందని డాక్టర్ ప్రియాంక మీడియాకు వెల్లడించారు. రైట్ చాయిస్ ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా ఈ నెల 25 నుండి 29 వరకు స్పెషల్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడలో ఏలూరు రోడ్లోని మాచవరం డౌన్లో రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ నూతనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రైట్ చాయిస్ క్లినిక్ వైద్యురాలు ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ కాస్మెటాలజీ, ట్రికాలజీ, టైకాలజీ విభాగాలలో ఆధునిక వైద్య పరికరాలతో మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్లో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశారు. కాస్మెటాలజీలో కెమికల్ ఫీల్స్, బొటాక్స్ ఫిల్లర్స్, పచ్చబొట్లు తొలగించడం, హైడ్రోఫేషియల్ ఆక్సిజన్, ఆక్సినియా, ఫేషియల్ అవాంఛిత రోమాల తొలగింపు, MNRF, ఫేస్ PRP వంటి వైద్య సేవలతో పాటు నీడ్లెస్ మెసేజ్ మెసోథెరపీ, సెకండ్ GFC ఫర్ హెయిర్ గ్రోత్, డాండ్రఫ్ ఆఫ్ ట్రీట్మెంట్, బయో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్, నాన్ సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ టెక్నాలజీలోకి అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు. రైట్ చాయిస్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ క్లినిక్ ప్రారంభోత్సవంలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు వివిధ రకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలియజేశారు. మన దగ్గర 5 డివిజన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుందండి. ట్రైకాలజీ అంటే హెయిర్కి సంబంధించింది అనమాట. మనం అన్ని రకాల జుట్టు సమస్యలు, సో డాండ్రఫ్ కానీ, హెయిర్ ఫాల్కి కానీ, సో బాల్డ్నెస్కి కానీ, సో ఇట్లా అలోపేషియా ఏరియాటా, ఇలా మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నిటికీ కూడా మనం ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. మన దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటుంది. PRP ట్రీట్మెంట్స్ ఉంటుంది, డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది, మీజోథెరపీ ఉంటుంది. అలాగే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి మన దగ్గర ఉంటుందండి. ఇది ట్రైకాలజీ డివిజన్కి సంబంధించింది అనమాట. సో కాస్మెటాలజీ డివిజన్కి వచ్చేసరికి అన్ని రకాల కాస్మెటిక్ సమస్యలు అంటే పింపుల్స్ కానీ, కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ, అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, సో ఇట్లా అవాంఛిత రోమాలు, సో అన్వాంటెడ్ హెయిర్ కానీ, ఇట్లా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నిటికీ కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. మన దగ్గర అడ్వాన్స్డ్ మిషనరీస్ కూడా ఉన్నాయి. హైడ్రాడర్మాబ్రేషన్, ఆక్సిడర్మాబ్రేషన్, సో అలాగే మనకి లేజర్ కూడా అడ్వాన్స్డ్ లేజర్స్ అనేవి ఉన్నాయి. అలాగే పిగ్మెంటేషన్కి సంబంధించిన మనకి Q6 ట్రీట్మెంట్స్, పీకో లేజర్స్, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేది మనం చేయిస్తాం అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఇది మనం కాస్మెటిక్ పరంగానే కాదండి. సో దాంతోపాటుగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్లస్ న్యూట్రిషన్తో పాటు, అంటే మన శరీరంలో దేనివల్ల ఈ సమస్య వచ్చింది అనేది మొత్తం అవగాహన తెచ్చుకొని దానికి తగ్గట్టుగా శరీరంలో ఏం లోపాలు ఉన్నాయో కూడా మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మనం న్యూట్రిషన్ ఇస్తూ ప్లస్ దాంతోపాటుగా ట్రీట్మెంట్ అనేది అంటే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్, ఇంటర్నల్ ట్రీట్మెంట్, డైట్.
భారతదేశంలో జరగనున్న 543 పార్లమెంట్ ఎన్నికల్లో నవరం కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ప్రజలను మోసం చేశాయని అన్నారు. నవరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని తెలిపారు. దేశంలో ప్రజల పట్ల, వారి అభివృద్ధి పట్ల నాయకులు, పార్టీలు, ప్రభుత్వాల ఆలోచన ధోరణి మరియు విధానాలు మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఓట్లుగా మలుచుకుని గద్దెనెక్కి మొండి చేయి చూపడమే నాయకుల, పార్టీల విధానంగా మారిందని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మేము పోటీ చేస్తూనే ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘం మా నవరం కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు బకెట్ గుర్తు కేటాయించడం జరిగినది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం అనేది అది పచ్చి అబద్ధం. కేవలం ఈ రాష్ట్రంలో 3 కుటుంబాలు పరిపాలిస్తూ ఉన్నాయి. మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నికల ఖర్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినంత ఖర్చు ఏ రాష్ట్రంలో కూడా రాదు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా, మరి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉన్నా ఒకటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా ఈ 2 పార్టీలకే, బీజేపీకే మద్దతు పలుకుతున్న పార్టీలు ఈ 2 కూడా. ఆ 2 పార్టీల్లో ఎవరు ఉన్నారయ్యా అంటే ఒకటి చంద్రబాబు కుటుంబం, రెండవది రాజశేఖర రెడ్డి కుటుంబం. మరి ఎన్టీఆర్ కుమార్తె భారతీయ జనతా పార్టీలో బీజేపీ అధ్యక్షురాలు, మరి అదే రాజశేఖర రెడ్డి కూతురు కాంగ్రెస్ పార్టీలో మరి పిసిసి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలు. ఏంటి ఈ అయోమయం? ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కొరకు ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా నిర్వహించామని దేవస్థాన ఈవో రామారావు తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాళ నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గం నందు భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలను సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. ఈ కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, వైదిక సిబ్బంది, వేద పండితులు, కార్యనిర్వాహక ఇంజనీర్లు, కేవీఎస్ కోటేశ్వరరావు, ఇంజనీరింగ్ సిబ్బంది, అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఎంతో పవిత్రమైనటువంటిది ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఈ రోజుతో 1 సంవత్సరమైంది. ఇది వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంలో ఎంతో ఉత్సాహంగా భక్తులందరూ పాల్గొంటున్నారు. మరి స్వామివారికి పౌర్ణిమ ఎంతో ప్రీతికరమైనది. అటువంటి మాఘమాసంలో పౌర్ణిమ రోజున గిరి ప్రదక్షిణ చేసి భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొని ఎంతో సంతోషిస్తున్నారు. మరి ఈ శుభ సందర్భంలో పాల్గొనడం మాకెంతో ఆనందంగా ఉంది. గిరి ప్రదక్షిణ ఎన్నో క్షేత్రాలలో చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. గిరిని ఈశ్వరునితో సమానంగా భావించి అమ్మవారు కొలువైనటువంటి ఈ ఇంద్రకీలాద్రినే ఒక దుర్గా మల్లేశ్వర్ల యొక్క స్థానంగా భావించి దీన్ని ప్రదక్షిణ చేస్తూ ఆలయ ప్రదక్షిణకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో గిరి ప్రదక్షిణకు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని సంతసిస్తారని, స్వామి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సంవత్సర కాలంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులకు,
నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు ఇంద్రకీలాద్రి ఈరోజు నాగ పౌర్ణమి శుభ సందర్భంగా భక్తజనులందరూ కూడా ఈ రోజుకి మేము పౌర్ణమి గిరి ప్రదక్షిణ కూడా మొదలుపెట్టి సంవత్సర కాలం ఈ పౌర్ణమికి పూర్తయినటువంటి సందర్భంగా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మ జగజ్జనని భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌర్ణానికి ఈ రోజున వేలాది సంఖ్యలో ఇక్కడ పాల్గొని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మ కరుణ కృప కటాక్షం అందరికీ ఉండాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజనులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి అమ్మ ఆశీస్సులు ఉండాలి, అయ్యవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దేవాలయానికి ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకి ప్రతి ఒక్కరికి అమ్మ కరుణా కటాక్షం ఉండే విధంగా మేము ప్రతి ఒక్క పూజా కార్యక్రమాలే కానీ అలాగే ఆలయంలోకి వస్తున్నటువంటి భక్తులందరికీ అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున చకచక మొదలు పెడుతూ భక్తుల కోసమే ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నీ కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మరిన్ని చేసే విధంగా కూడా అమ్మ జగజ్జనని మాకు శక్తినిచ్చి అన్నీ ఏమీ ఆటంకాలు లేకుండా ముందుకెళ్లే విధంగా కూడా అమ్మ కరుణ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులతో కామేశ్వరి పీఠం వారి ఆధ్వర్యంలో మహామృత్యుంజయ జప హోమాలు సామూహిక షష్ఠిపూర్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కామేశ్వరి పీఠం నిర్వాహకులు కామేశ్వరరావు తెలిపారు. ఘంటసాల సంగీత కళాశాల నందు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో దాదాపుగా 120 జంటలు సామూహిక షష్ఠిపూర్తి వేడుకల్లో పాల్గొన్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా అనేక ఆర్థిక ఇబ్బందుల వలన ఇటువంటి కార్యక్రమాలను జరిపించుకోలేని వారికి ఇదొక చక్కని అవకాశమని పాల్గొన్న ప్రతి ఒక్కరూ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మృత్యుంజయ జప హోమాలలో పాల్గొన్నారని రామమందిర ప్రధాన అర్చకులు కొండూరి మురళి అన్నారు. కామేశ్వరి పీఠం వారి ఆధ్వర్యంలో ఇటువంటి బృహత్తర కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఎంతో మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని తరించారని లయన్స్ క్లబ్ ఎస్విఎల్ విజయ తెలిపారు. జై శ్రీమన్నారాయణ. వయసు పెరిగి పెద్దవాళ్ళు చాలా కార్యక్రమాలు చేసుకోలేక పిల్లలు సహకరించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసమనే ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. మేము అది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 60 నుంచి 70 సంవత్సరాలు దాటిన వృద్ధ దంపతులు ఓపుకుండి పిల్లలు ధనం ఉండి చేసుకోలేక పిల్లలు సహకరించలేక చేసుకోలేని చాలామంది ఉన్నారు. అందుకని వాళ్ళ కోసమే ఈ కార్యక్రమం మేము పెట్టాం. ఈ కార్యక్రమం కోసం కర్ణాటక నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, అనకాపల్లి నుంచి వచ్చారు, భీమడోలు నుంచి వచ్చారు. ఇవాళ ప్రారంభమైంది, రేపు మధ్యాహ్నం పూర్ణాహుతితో పూర్తవుతుంది. మాఘ పౌర్ణమి మరి ఇంత మహత్తరమైన రోజున ఈ ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో ఉగ్రరథి భీమరథి శాంతి మహోత్సవాలు జరుగుతున్నాయండి. చాలా మహత్తరంగా చాలా వేడుకగా జరుగుతున్నాయండి. ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటే ఏ విధంగా సంతోషంగా ఆనందంగా ఉంటారో అదేవిధంగా ఇక్కడ కూడా వారందరూ చక్కగా జంటలు పెద్దవాళ్ళు 60 సంవత్సరాల నుంచి 69 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఉగ్రరథి, అలాగే 70 నుంచి 79 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరికీ భీమరథి కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. మరి అందరూ పెద్దవాళ్ళు చక్కగా వచ్చి సంతోషంగా ఆనందంగా మాట్లాడుతున్నారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారండి. ఇప్పటిదాకా పూజా కార్యక్రమాలు పూర్తయినాయి. ఇప్పుడు భోజనాలకు వెళుతున్నారు. సాయంత్రం 4 గంటల కాడి నుంచి మృత్యుంజయ జప హోమాలు ప్రారంభమవుతాయండి 4 గంటల కాడి నుంచి. అలాగే సాయంత్రం 7 గంటలకి శివకేశవ కళ్యాణాలు జరుగుతాయి. అలాగే రేపుడు కూడా కార్యక్రమాలు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయండి. మనకి అవబృత స్నానాలతోటి కార్యక్రమాలు భోజనాలతోటి మనకి కార్యక్రమం సమాప్తి అవుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి ఈ కార్యక్రమానికి. వేరే ఊళ్ళ నుంచి కూడా చాలామంది చాలా ఇంట్రెస్ట్గా వచ్చారండి. మన విజయవాడ నుంచే కాకుండా వైజాగ్, చెన్నై, కాకినాడ, రావులపాలెం ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. ఎన్ని చోట్ల నుంచో వచ్చారండి. చాలా సంతోషంగా మాకు ఈ మెసేజ్ ఎప్పుడైతే పెట్టామో 2 రోజుల్లోనే మాకు ఈ కార్యక్రమం నిర్వహణ పూర్తయిపోయిందండి. అంత బాగా రెస్పాన్స్ ఇచ్చారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఉగ్రరథ భీమరథ శాంతి అనేటువంటిది 60 సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ కూడా జర అనేటువంటిది ప్రవేశిస్తుంది. అంతకుముందు ఎన్ని రకాలైనటువంటి ఉపాసనల వల్ల అనేక గండాలు దాటినా
60 సంవత్సరాల తర్వాత మాత్రం ఈ గండాల నుంచి తప్పించుకోలేరు. అలాంటి గండాల నుంచి బయటపడాలంటే సహస్ర ఛిద్రాభిషేకము అంటారు. 1000 కన్నాలతో ఉండేటువంటి జల్లెడతో చక్కగా అభిషేకం చేసి ఈ తిథులను, సంవత్సరాలను, అయినాలను, ఋతువులను అన్నిటినీ ఆహ్వానం చేసి వారి యొక్క అభ్యున్నతి కోసం ఆ సహస్ర ఛిద్రాభిషేకం చేస్తాం. ఈ ఉత్సవాల్ని అందరూ జరుపుకోలేకపోవచ్చు, అందరికి కోరికలు ఉంటాయి, కానీ జరుపుకునే తాహత ఉండకపోవచ్చు, తీరిక ఉండకపోవచ్చు, ఓపిక ఉండకపోవచ్చు. కాబట్టి అందరూ కూడా కలిసితే ఈ ఉత్సవం చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఎవరు ఎప్పుడూ చేయనటువంటిది ఈ కార్యక్రమం. దీన్ని తలపెట్టాము. ఇది దిగ్విజయంగా అందరి సహాయ సహకారాలతో చాలా ఆనందదాయకంగా సాగుతోంది. ప్రతి సంవత్సరము కూడా మా ఓపిక కొద్దీ ఇలాంటి ఉత్సవాలు జరపాలని మేము కోరుకుంటున్నాం సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ జనసేన కూటమి 99 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల. అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం 94 మందిని ప్రకటించగా జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తామంటూ 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోందన్న సజ్జల రామకృష్ణారెడ్డి. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా? అలాగే ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని కామెంట్స్. కనుల పండుగగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థాన గిరి ప్రదక్షిణ మహోత్సవం. ఆది దంపతుల నగరోత్సవానికి కర్పూర నీరాజనాలతో స్వాగతం పలికిన నగరవాసులు. ఈనాడు పత్రికపై మండిపడ్డ మంత్రి కొట్టు సత్యనారాయణ. తమ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నాడంటూ రామోజీరావుపై ఆగ్రహం. చంద్రబాబు నాయుడు అవినీతి ఎల్లో మీడియాకు కనపడదు అంటూ విసుర్లు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.